హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను పాటి గన్పూర్ అనే ఏరియా గురించి, పాటి గన్పూర్ పక్కనే ఉన్న నందిగామ అనే ఏరియా గురించి, ఇక్కడ విశాఖ రోడ్డు ఉందండి. ఈ రోడ్లో ఉండే విల్లా ప్రాజెక్ట్స్ గురించి, ఇక్కడ ఉండే రేట్ల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో పాటి గన్పూర్ ఉంటుందండి. ఇది వచ్చేసి ఓఆర్ఆర్. ఓఆర్ఆర్కి అవతల వైపున ఉండే ఈ విలేజ్ పేరే పాటి గన్పూర్ అనమాట. బట్ మీరు ఇదంతా కూడా మనం పాటి అని పిలుస్తాము. పాటి అనేది వెలిమలకి పక్కనే ఉంటుందండి. అంటే మీరు కోకాపేట్ నుంచి ఓఆర్ఆర్ త్రూ పటాన్చెరుకు వెళ్తున్నప్పుడు ఫస్ట్ స్టాప్ కొల్లూరు వస్తుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఈ ఫ్లైఓవర్ డౌన్లో వెలిమల ఉంటుంది. వెలిమల దాటిన తర్వాత వచ్చే ఏరియానే పాటి గన్పూర్ అండి. ఈ ఏరియాలో కూడా ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఎక్కువే వస్తున్నాయి. మీరు ఇక్కడ కొల్లూరు ఏరియాను చూడొచ్చు. కొల్లూరు ఏరియాలో కొంచెం పెద్ద సైజు ఉండే విల్లాస్ వస్తున్నాయి. అంటే 300 స్క్వేర్ యార్డ్స్, 400 స్క్వేర్స్ వచ్చే విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కువగా కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వెలిమల్లో కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మిడ్ సెగ్మెంట్ రెండు ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో ఇక్కడ కూడా కొంచెం రేట్లు ఎక్కువ ఉండడం మూలంగా పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో ప్రిఫర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. బట్ నాట్ ఓన్లీ ఇన్ పాటి గన్పూర్, మనం పాటి గన్పూర్ నుంచి శంకర్పల్లి వెళ్ళే రూట్లో వచ్చే నందిగామ ఏరియాలో, ఈ నందిగామకి బిఫోర్ ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ వచ్చేసి విశాఖ రోడ్డు. ఈ విశాఖ రోడ్లో కూడా చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదైతే 200 ఫీట్ రోడ్ వరకు ఎక్స్టెన్షన్ అవుతుందండి. రైల్వే కోచ్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి కొండకల్ ఏరియా. మనకి ఐటీ సెట్ వస్తుందని ప్రపోజల్ ఉంది ఇక్కడ. బట్ ఇదైతే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది ఈ రైల్వే ఫర్మ్ వచ్చేసి. నేను ఇప్పుడు ఈ 3 ప్లేసెస్ గురించి చెప్తాను. ఫస్ట్ పాటి గన్పూర్ చూసుకుంటే, ఈ ఓఆర్ఆర్కి ఆనుకుని కొన్ని ప్రాజెక్ట్స్ అయితే బిగిన్ అవుతున్నాయండి. మీ ఇక్కడ గమనిస్తే అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ పాటికి వెనక ప్రాంతంలో ఉండే ఏరియాలో, ఇంకా ఈ పాటికి బిఫోర్ వచ్చే ఏరియాలో, ఇక్కడ ఈ లైన్ చూస్తున్నారు కదా, ఈ లైన్లో కూడా మీకు విల్లా ప్రాజెక్ట్స్ వస్తాయండి. ఇంకోటి, పాటి గన్పూర్ అనేది పటాన్చెరుకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రోడ్డు త్రూ వచ్చి, రెండోది ఇటు నుంచి కూడా వెళ్ళిపోయి మనం పటాన్చెరుకు కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఎవరైతే పటాన్చెరు ప్రెమిసెస్లో ఒక విల్లా కానీ అపార్ట్మెంట్ కానీ తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఈ ప్రెమిసెస్లో మిస్ అయితే వాళ్ళు ఈ ప్లేస్ను కూడా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఈ తెల్లాపూర్కి కానీ నల్లగండ్లకు కానీ కనెక్టివిటీ పరంగా ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగానే. ఇటు నుంచి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇటు నుంచి అయితే మనకి ట్రాఫిక్ ఉండే అవకాశం ఉండదు. కొంచెం ఇక్కడ దాకా కూడా మనం వచ్చేయచ్చు ట్రాఫిక్ లేకుండా. కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియాలో. గచ్చిబౌలి కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి పాటి గన్పూర్ని ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఫస్ట్ సెకండ్ ప్రయారిటీస్ వచ్చేసి కొల్లూరు వెలిమల ఉంటుంది. ఈ 2 ప్రయారిటీస్ మిస్ అయితే మనం ఆటోమేటిక్గా పాటి గన్పూర్ని చూస్ చేసుకోవచ్చు. కొద్దిగా రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ వచ్చేసి విల్లా ప్రాజెక్ట్స్ అయితే జస్ట్ ఇప్పుడే బిగిన్ అయ్యాయి అనుకుంటే 8,000 రూపాయల్లో చెప్తున్నారు పర్ ఎస్ఎఫ్టీ బ్యాంక్ లోన్ ఆప్షన్లో. రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంటే 9,000 నుంచి 10,000 దాకా చెప్తున్నారు. ఓవరాల్గా ఆనుకుని ఉంటే 10,500 ఆ రేంజ్లో వస్తున్నాయి ఇప్పుడు. బట్ డీల్ కూర్చున్నప్పుడు ఒక రేట్ ఉంటుంది, మంచి నెగోసియేషన్తో వస్తుంది. ఇదండి పాటి గన్పూర్లో ఉండే విల్లా ప్రాజెక్ట్స్ గురించి, రేట్ల గురించి. ఇక్కడ మిర్చి విల్లాస్ అనేవి రెడీ అయిపోయాయండి. ఇదొక ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ ఇంకో విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఈ 2 కూడా రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్. ఇక్కడ అర్బన్ గెయిన్స్ విల్లాస్ ఉన్నాయి, ఇవి రెడీ అయిపోయాయి. ఓవరాల్గా ఆనుకుని ఉండే ప్రాజెక్ట్ వచ్చేసి పాటి ఏరియాలో ఇదొకటే. ఇంకా మీకు ఎక్కువ విల్లా ప్రాజెక్ట్స్ వచ్చేసి ఈ లైన్లో ఉన్నాయి. మీరు ఇక్కడ గమనిస్తే మిర్చి విల్లాస్ ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక విల్లా ప్రాజెక్టు, ఇక్కడ ఇది కూడా ఒక విల్లా ప్రాజెక్ట్ అండి, హాల్ మార్క్ వాళ్ళది. మనం పాటి దాటిన తర్వాత ఈ కర్దనూరు త్రూ మనం శంకరపల్లికి వెళ్ళొచ్చు. ఈ రోడ్లో మనకి మీరు గమనిస్తే ఇవన్నీ ప్రీవియస్ వెంచర్లు అండి, చాలా వరకు వెంచర్లు ఉంటాయి. ఈ నందిగామ ప్రెమిసెస్లో కూడా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. అరౌండ్ ఒక 6,500 7,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీకి విల్లా ప్రాజెక్ట్ అయితే మనకి బ్యాంక్ లోన్లో తీసుకోవచ్చు. కొంచెం రోడ్డుకు దగ్గరగా ఉండి, కొంచెం టౌన్కి విలేజ్కి దగ్గరగా ఉంటే కొద్దిగా ఒక 500 రూపాయల వేరియేషన్ అయితే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, వన్ టైం పేమెంట్లో చేసుకున్నా కూడా. అర్బన్ ఈ పాటి ఏరియాలో ఏదైతే ఉందో, ఈ అర్బన్ గ్రీన్స్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ లైన్లో మీరు తీసుకున్నా కూడా అలాంటి అప్రిసియేషన్ మీరు చూడొచ్చు. ఇంకోటి వచ్చేసి
ఈ విశాఖ రోడ్ అండి. ఈ లైన్‌లో మిక్స్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మిడ్ సెగ్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి కొన్ని ప్రీమియం ప్రాజెక్ట్సే ఎక్కువున్నాయన్నమాట. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మనం చూడొచ్చు. ఒక 200 స్క్వేర్ యార్డ్స్‌లో రీజనబుల్ రేట్‌లో మనకి కొత్తయి వస్తే తీసుకోవచ్చు. ఇదండి ఈ 3 ఏరియాస్ గురించి నేను చెప్పాను. మీకు అప్రాక్సిమేట్‌గా రూ. 8,000 ఆ రేంజ్‌లో పార్టీలో వస్తుంది. కొంచెం తక్కువలో అంటే మీరు కొంచెం లోపలికెళ్తే ఈ ఏరియాలో రూ. 7,000 లోపు కూడా మనం చూసే అవకాశాలు ప్రస్తుతానికైతే ఉన్నాయి. మీరిప్పుడు వన్ టైమ్ పేమెంట్ కింద తీసుకున్నా కూడా ఒక 2-3 ఇయర్స్‌లో ఏవైతే వెలిమల ఏరియాలో మీరు ట్రై చేస్తున్నారో కొంచెం ఒక రూ. 2,000 అటు ఇటుగా ఈ ఏరియాలో కూడా అదే రేట్లు అయితే ఉంటాయి కొన్ని రోజుల్లో. బట్ పార్టీలో విశాఖ రోడ్లో అయితే వెలుమల్లో ఉండే ప్రైస్ ఎఫెక్ట్ అనేది ఈ 2 ఏరియాస్‌కి ఉంటుంది. నందిగామ అనేది ఈ 2 ఏరియాస్‌కి తర్వాత వచ్చే ప్రయారిటీ కింద తీసుకోవచ్చు. ఈ 3 ఎందుకు నేను టుగెదర్ చెప్పాను అంటే, ఇవన్నీ కూడా పటాన్చెరు సరౌండింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే వాళ్ళకి ఇదొక ఆప్షన్ కిందకి వస్తుంది ఈ 3 ఏరియాస్. రెండోది ఇటునుంచి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు నుంచి ఇటు ఈ ప్రెమిసెస్‌లో ఉండేవాళ్ళు ఇక్కడ తీసుకుందాం అనుకుంటారు కదా! వీళ్ళకి ఈ 2 ఏరియాలో మిస్ అయిన వాళ్ళు కూడా ఈ ప్రెమిసెస్‌ని ప్రిఫర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శంకరపల్లిలో తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఇటు ముందుకొచ్చేసి తీసుకోవడానికి కూడా ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ఒక 7,000 ఉందనుకోండి. ఇక్కడ రూ. 8,000 ఉంటే ఓకే. రూ. 1,000 వేరియేషనే కదా! 15,000 ఇక్కడ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కొంచెం దగ్గరగా ఉంది కదా! ఓఆర్ఆర్‌కి అప్రిసియేషన్ బాగుంటుంది. రీసేల్ బాగుంటుందని చెప్పేసి వాళ్ళు తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి, మనం ఇది 3 ఏరియాస్‌ని కూడా ఒక లొకేషన్ కింద తీసుకొని మనం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసామన్నమాట. ఇదండి ఈ ఏరియా గురించి డీటెయిల్స్. ఈ ఏరియాలో ఉండే అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఏమైనా వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. మీరు ఏదైనా ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, లేదా ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడాలన్నా కూడా మా నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.